నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఘనంగా జరుపుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు. తెలుగు జాతికి రాష్ట్రాభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమంటూ నాయకుల వెల్లడి. తెనాలిలో సినిమా థియేటర్ల తనిఖీలు. టికెట్ ధరలు, శానిటేషన్ తదితర అంశాలపై పరిశీలించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ల బృందం. థియేటర్స్ యజమానులకు పలు సూచనలు చేసిన అధికారులు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న వార్షిక శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలు. నాగవల్లి దళార్చనతో స్వామివారికి విశేష పూజలు, హోమాలు, ఉత్సవాలు 1వ తేదీతో ముగుస్తాయంటూ అర్చకుల వెల్లడి. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ తాడిబోయిన రాధిక నేతృత్వంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ రాష్ట్రానికి, తెలుగు ప్రజలకు అందించిన సేవల్ని కొనియాడారు. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని, తెలుగు జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటడమే కాక తెలుగు వారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిపోయిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అని చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా సినీ రంగంలోనూ, ఇటు రాజకీయ రంగంలోనూ, అటు తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ఇనుపడింపచేయడంలో ఎన్టీఆర్ చేసిన సేవలు అజరామరమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, కౌన్సిలర్లు పసుపులేటి త్రిమూర్తి, తాడిబోయిన బ్రహ్మేశ్వరరావు, అన్నం పెన్నారావు, దేశు యుగంధర్, బోడపాటి అరుణ, జి మానసారెడ్డి, కొర్రపాటి లక్ష్మి, దివి అనిత, మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మన ఎన్టీ రామారావు గారు పుట్టినరోజు సందర్భంగా ఈ రోజున మన మున్సిపాలిటీ ఆయనకి ఘనంగా అర్పిస్తున్నాం. అలానే పూలమాలలతో, అలానే కౌన్సిలర్, టీడీపీ కౌన్సిలర్ అందరూ, ప్రతి ఒక్కరూ కార్యకర్తలు అందరం కలిసి, మున్సిపల్ సిబ్బంది కానివ్వండి, అలానే ఆఫీసర్లు కానీ అందరికీ ఘనంగా అర్పిస్తున్నాం. ఎన్టీ రామారావు గారు అని అంటేనే ఒక వైబ్రేషన్, ఒక ఉజ్వలం, ఒక తేజస్సు, ఒక విప్లవం. తెలుగు జాతి యొక్క కీర్తి ప్రతిష్టలను ఆంధ్ర రాష్ట్రమే కాదు, దేశమే కాదు, ప్రపంచమంతటా కూడా వెదజల్లినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు. వారు సినీ రంగం అయితేనేమి, రాజకీయ రంగం అయితేనేమి, ఏ రంగమైనా కావచ్చు, వారు ఎక్కడ ఉంటే కనుక అక్కడే ఒక వైబ్రేషన్. అలాంటి మహోన్నత వ్యక్తి యొక్క ఈనాడు వారు 1922లో జన్మించారు. వారి యొక్క డేను ఈరోజు మనందరం కూడా కలిసి అఫీషియల్గా ఈరోజు స్టేట్ లెవెల్ ఒక చక్కటి వాతావరణంలో కీర్తి కిరీటాలు ప్రపంచం నలుమూల చాటి చెప్పినండి మహానీయుడు 102వ జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి మున్సిపల్ కార్యాలయంలో ఆయన జయంతి వేడుకలు అధికారపూర్వకంగా రంగరంగ వైభవంగా జరుపుకోవడం జరుగుతుంది. 9 నెలల్లో పార్టీ స్థాపించి సీఎం పీఠం అధిరోహించిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ప్రపంచంలో ఎక్కడ జరగనట్టు విధంగా 9 నెలల్లో పార్టీ స్థాపించి సీఎం పీఠాన్ని అధికారంగా అధిష్ఠించిన మహానీయుడు. ఆ పార్టీలో నేను ఉన్నందుకు నేను గర్వపడుతున్నాను. తెనాలి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రి స్వర్గీయ ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. పార్టీ కార్యాలయంలో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి పార్టీ నాయకులు ఘన నివాళిని అర్పించడమే కాక ఆయన రాష్ట్రానికి అందించిన సేవల్ని కొనియాడారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో జరిగిన ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఎన్టీఆర్ అందించిన సేవలను గుర్తు చేశారు. ఇదే విధంగా గుమ్మడి రాష్ట్రానికి ఆయన అందించిన సేవలు వివరించారు. తెలుగు జాతి గౌరవాన్ని, ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిన నాయకుడని పేర్కొన్నారు. అంతేకాక సినీ రంగంలో ఆయన ధరించిన పాత్రలు తెలుగు జాతి ఉన్నంత వరకు నిలిచిపోతాయని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడిబోయిన హరిప్రసాద్, బోడపాటి అరుణ, దివి అనిత, కొర్రపాటి లక్ష్మి, మద్ది మల్లికార్జునరావు, ఆకిశెట్టి వెంకటేశ్వరరావు, అన్నం పెన్నారావు, కొర్రపాటి శ్రీనివాసరావు, కుదరవల్లి శ్రీనివాసరావు తదితర నాయకులు పాల్గొన్నారు. విశ్వవిఖ్యాత నట సార్వభౌమ పద్మశ్రీ డాక్టర్
ఎన్టీ రామారావు గారి జయంతి సందర్భంగా తెనాలి పట్టణ తెలుగుదేశం పార్టీ ఆఫీసులో వారి గురించి 2 ముక్కలు మాట్లాడుకోవటం మన ధర్మం. మన పార్టీ నాయకుడు ఈ రోజున ఏ చెట్టు కింద మనం ఉండి ప్రయాణం చేస్తున్నామో ఆ చెట్టుని ఆ మొక్కను నాటి ఈరోజు వటవృక్షంలాగా తయారయ్యే విధంగా చేసిన మహానుభావుడు ఎన్టీ రామారావు గారు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే పక్కా గృహాలు రావటం అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆయన మహానుభావుడు, ఆయన అడుగుజాడల్లో నడుస్తూ ఎంతో కొంత ఆయన జీవించిన 73 సంవత్సరాలు కూడా కేవలం బడుగు బలహీన వర్గాల కోసమే ఆయన ఎంతో సేవ చేశారు. ఆ మహానుభావుడిని ఆసరాగా చేసుకొని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీలో ఏ మాత్రం తగ్గకుండా ఆయన కూడా చక్కగా ప్రయాణం చేస్తూ కేవలం తెలుగుదేశం పార్టీ అంటే బడుగు బలహీన వర్గాల కోసం పెట్టిన పార్టీ అని చెప్పిన ఆలోచనతో ఆయన ఇప్పటికీ దాన్ని నెట్టుకుంటూ వస్తూ ఉన్నారు. దాన్ని మనమందరం కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. ఆ పార్టీకి మనం అందరం కూడా వెనుదండగా ఉండాల్సిన అవసరం ఉందని తెలియజేస్తారు. తెనాలి మండలంలోని ఎరుకలపూడి గ్రామంలో ఫ్రీ మాన్సూన్ స్లోయింగ్ PMDS క్షేత్రాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు సందర్శించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి PMDS గురించి వివరించారు. మండల గ్రామమైన ఎరుకలపూడి గ్రామంలో రామయ్యకు చెందిన పొలాన్ని రాష్ట్ర వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు పరిశీలించారు. వివిధ పంటలకు సంబంధించి 32 రకాల విత్తనాలను ఒకేసారి పంట వైవిధ్యంగా ఉంచి నెలలో కలియ దున్నటం వల్ల భూమిలోని సేంద్రియ కర్బనం అలాగే సూక్ష్మ ధాతువుల లభ్యత గణనీయంగా పెరిగి రసాయన ఎరువుల వినియోగాన్ని తగ్గిస్తుందని ఆయన రైతులకు చెప్పారు. ఎండాకాలంలో మరీ ముఖ్యంగా జూన్లో భూమి ఎండకు ఎక్స్పోజ్ కాకుండా PMDS కాపాడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, DPMK రాజకుమారి, ADAN ఉషారాణి, AOG ప్రేమ్సాగర్, అలాగే ఏఈలు, ICRPలు తదితరులు పాల్గొన్నారు. గత 7-8 సంవత్సరాల పైన వర్క్ చేసి దాని ముందు ఒక 10 రకాలు అన్నారు, తర్వాత 20, ఇప్పుడు సుమారుగా 32 రకాలతో క్రాప్ యొక్క డైవర్సిటీని పెంచడంతో పాటుగా ఇక్కడ బయోమాస్ పెంచాలనే ఉద్దేశంతో మరియు ఆర్డర్ ఒకటి కూడా వచ్చేటట్టుగా ఆ ఎండ కాలం మే అండ్ జూన్లో భూమి అనేటువంటిది వేడికి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకుండా ఉండడానికి అని చెప్పి ఇలా వేరియస్ అన్ని రకాల ఆబ్జెక్టివ్తో ఈ PMDS అనేది ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇప్పటికే ప్రతి జిల్లాలో కూడా CNF గ్రామాలు, నాన్ CNF గ్రామాలు అని చెప్పేసి ఉన్నాయి. CNF గ్రామాల్లో మనకి ఇప్పటికే ICRPలు, దానికి ఉండేటువంటి L2లు, L3 ఈ విధంగా ఉండే వాళ్ళందరూ కూడా చాలా ఆ క్యాడరు రైతులు, ఇప్పుడు ఇక్కడ రంగయ్య గారు లాంటి రైతులు ఎవరైతే ఉన్నారో ఇలాంటి రైతుల్ని మోటివేట్ చేసి వాళ్ళతో ఈ PMDSని ప్రాక్టీస్ చేయించడం జరుగుతూ ఉంది. అది ఫీల్డ్లో ఎంతవరకు జరుగుతుంది అని చెప్పి ఒక్కసారి చూద్దాము. నిజంగా PMDSలో రైతులతో ఎవరికైనా ఒకరితోనైనా ముఖాముఖి మాట్లాడితే మనకి PMDS యొక్క ఉపయోగాలు, PMDS వేశాక ఏ విధంగా యూరియా తగ్గించుకోవచ్చు, ఏ విధంగా DAP తగ్గించుకోవచ్చు, ఎలా కాంప్లెక్స్ ఎరువులు తగ్గించుకోవచ్చు, లేదు పురుగు మందులు కూడా తగ్గించుకోవచ్చు, భూమి ఆరోగ్యం ఎలా పెరుగుతుంది, మనిషి ఆరోగ్యం తద్వారా ఎలా పెరుగుతుంది అనుకొని చెప్పి అది తెలుసుకుందామనుకొని చెప్పేసి అని ఎంత ఎక్కువలో ఇది జరుగుతుందని చెప్పి అనే దాంతో రంగయ్య గారు మరియు విజయలక్ష్మి గారి పొలానికి ఈరోజు ఇక్కడికి రావడం అనేది జరిగింది. మా DAO, మా DPM, మా ADA, ఇతర సిబ్బంది అందరూ కూడా అప్ టు విలేజ్ లెవెల్ ఫంక్షనరీస్ అందరూ కూడా, రైతులందరూ కూడా అనేటువంటి ఉండడం. అయితే దీంట్లో నేను కొన్ని సజెషన్స్ అనేటువంటి ఇచ్చాను. మనం వేసేది ఎక్కడైతే ఉందో 1 ఎకరమో 2 ఎకరాలో అది ఒక 4-5 రైతులకి చూపించొద్దు. ఏ రైతు అయితే ఉందో ఆ రైతుదే చూపించండి, ఎక్కువ మందిని చూపించొద్దు. ఉన్న తక్కువదే చూపించాక అది నిజంగా PMDS అనేది ఇప్పుడు మనం రంగయ్య లాంటి వాళ్ళు మోర్ అండ్ మోర్ రైతులందరూ కూడా వచ్చి ఈ విధంగా వేసుకోవాలే కానీ మనం కంటిన్యూస్గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇంకా మీరు వేసుకోండి అని కాకుండా పబ్లిక్ ఇప్పుడు ఇటువంటి గ్రామాల్లో ఇప్పుడు ఇటు విజయలక్ష్మి గారు, రంగయ్య గారు లాంటి వాళ్ళతో ఎక్స్పీరియన్స్తో ఒక సదస్సు లాంటివి 2-3 గ్రామంలో అందరితో పెట్టి ఇదిగో నేను ఈ విధంగా చేస్తున్నాను, మీరు కూడా ఇటువంటి ప్రాక్టీస్ చేయండి అని చెప్పి అలాంటి అవగాహన సదస్సులు కనుక పెడితే అప్పుడు మనకున్న కేవలం పెళ్లి పెసలు వేసేవాళ్ళు ఈ పద్ధతి వేసుకుంటే బాగుంటుందేమో, లేదా కేవలం జనుము వేసుకునే వాళ్ళు ఈ విధంగా
తెనాలి వహాబ్ చౌక్లోని 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి ఆధ్వర్యంలో తెలుగుదేశం వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. స్థానిక వహాబ్ చౌక్లో మాజీ ముఖ్యమంత్రి తెలుగుదేశం వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు 102వ జయంతిని 19వ వార్డు కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి నేతృత్వంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేక్ ను కట్ చేసి ఎన్టీఆర్ తెలుగు జాతికి అందించిన సేవలను కొనియాడారు. ఇంతేకాక సినీ పరిశ్రమలోను ఇటు రాజకీయ రంగంలోనూ అలాగే మహిళలకు సమాజంలో ఉన్నత స్థానం లభించేందుకు ఆయన చేసిన కృషి మరువలేనిదని ఈ సందర్భంగా పసుపులేటి త్రిమూర్తి పేర్కొన్నారు. అనంతరం కేక్ కట్ చేసి అందరికీ పంచిపెట్టారు. ఇదే సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇంకా ఈ కార్యక్రమంలో 20వ వార్డు కౌన్సిలర్ దేశ యుగంధర్, 17వ వార్డు కౌన్సిలర్ అన్నం పిన్నారావు, సయ్యద్ షావుల్, జి మురళీకృష్ణ, సాయి గోపి, అక్బర్, పి రాజేష్, పవన్ సాయి, బి రఘు, కె వెంకీ, కుర్రా సుబ్బారావు, సయ్యద్ మాసిన్, కె యోగేష్, ఉలసి పూర్ణ, ఎస్కే మస్తాన్, బప్పు తదితరులు పాల్గొన్నారు. 102వ జయంతి సందర్భంగా మన తెనాలి పట్టణంలోని హోప్ సెంటర్లో మా మిత్రులు, మా నాయకులు పసుపులేటి త్రిమూర్తి గారి షాపు వద్ద పేదలకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడుతుంది. ఈ సందర్భంగా ఆ మహానీయుడి గురించి మనం 2 ముక్కలు గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. కేవలం తెలుగు జాతి మాత్రమే కాకుండా ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి మొత్తం కూడా గుండెల మీద చేసుకొని మా ఎన్టీ రామారావు గారని గర్వంగా చెప్పుకునేంత గొప్ప వ్యక్తి ఆయన కేవలం సినిమా ఫీల్డ్తోనే వారి జీవితాన్ని ఆపేయకుండా జనం పడుతున్న ఇబ్బందుల్ని గమనించి వారి మనసు నిండా కూడా ఒక సేవా భావం నింపుకొని దీనికోసం మనం ఏదో పార్టీ కింద పనిచేయడం కాదు, ఎవరో మాట మనం వినడం కాదు, మన సొంతంగా మన అభిప్రాయాల్ని మనం వ్యక్తపరుస్తూ మన పనులు మనం చేసి పెట్టాలంటే, ప్రజలకు న్యాయం చేయాలంటే సొంత పార్టీని పెట్టుకోవాలని చెప్పి సొంత పార్టీని ఏర్పాటు చేసుకొని తెలుగుదేశం పార్టీ అని పార్టీ పేరు పెట్టడంలో కూడా ఒక ఔన్నత్యాన్ని అందరూ గమనించాలి. మరి తెలుగు జాతికి గౌరవపడే విధంగా 9 నెలల్లోనే అధికారాన్ని చేపట్టి ముఖ్యమంత్రిగా అక్కడి నుంచి పేద ప్రజలకి కుల మతాలకు అతీతంగా ఎన్నో కార్యక్రమాలని, ఎన్నో పథకాలని వాళ్ళ కోసం తీసుకొని వచ్చి ఆయన మార్క్ అనేది ప్రపంచవ్యాప్తంగా వేయించుకోవడం జరిగింది. అలాంటి గొప్ప మహనీయుడి బాటలో ఈ రోజునున్న తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం కూడా నడుస్తూ చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ తెలుగుదేశం పార్టీలో మేమందరం కుటుంబ సభ్యులుగా ఉన్నాము అంటే ఎంతో గర్విస్తున్నాము. ఆనాడు అన్న నందమూరి తారక రామారావు గారు అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ప్రజలందరికీ సుపరిపాలన అందించి ఈనాటికి చరిత్రలో నిలిచిపోయే విధంగా ఒక్క నటుడిగా గొప్ప మహోన్నతమైనటువంటి వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ యొక్క పార్టీని ముందుకు తీసుకెళ్లడంలో ఈనాడు చంద్రబాబు నాయుడు గారు కూడా పార్టీని కష్టాల్లో నష్టాల్లో ఎన్నో రకాలుగా భరించి ముందుకు తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రభుత్వం ఈనాడు అనేక రకాల మంచి సంక్షేమ పథకాలు ప్రజలందరికీ మేలు చేసే విధంగా ఈనాడు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉందంటే అన్న నందమూరి తారక రామారావు గారి. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలను తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద టీడీపీ జెండా ఆవిష్కరించి తెలుగు జాతికి ఆయన ఆనందించిన సేవలను కొనియాడారు. స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఉన్న స్వర్గీయ ఎన్టీఆర్ కాంస్య విగ్రహం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు 102వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. తొలుత తెలుగుదేశం పార్టీ జెండా ఆవిష్కరణ అనంతరం ఎన్టీఆర్ విగ్రహానికి పూల గజమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీఆర్ ఒక చరిత్ర అని, తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాతే ఉమ్మడి రాష్ట్ర అభివృద్ధి, పేద ప్రజలకు సంక్షేమం లభించిందని చెప్పారు. అలాగే నవ్యాంధ్రలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న కృషికి అందరూ బాసటగా నిలవాలని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో తాడిపోయిన హరిప్రసాద్, మంగుమూరి హరిప్రసాదరావు, ఈదర పూర్ణచంద్రరావు, డాక్టర్ వేముల శేషగిరిరావు, అన్నం పిన్నారావు, పసుపులేటి త్రిమూర్తి, దేశ యుగంధర్, మహిళా కౌన్సిలర్లు, అలాగే వీరమాచినేని వెంకటేశ్వరరావు, కుదరవల్లి శ్రీనివాసరావు, ఎన్టీఆర్ జగన్ తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డాక్టర్ పద్మశ్రీ నందమూరి తారక రామారావు గారి జన్మదినోత్సవం వేడుకలు తెనాలి పట్టణంలోనే అత్యంత ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో శ్రీ ఆలపాటి రాజప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈ రోజున మన మార్కెట్ సెంటర్లో ఉండి మా వార్డులో ఘనంగా అన్న నందమూరి తారక రామారావు గారి విగ్రహానికి నివాళులర్పించి వారి యొక్క జన్మదిన వేడుకల్ని అత్యంత ఘనంగా నిర్వహించడం జరిగింది. అన్న నందమూరి తారక రామారావు గారు అంటేనే ప్రజలకి గుర్తొచ్చేది రాముడు, కృష్ణుడు,
అనేక రకాల దేవుడు ఎలా ఉన్నాడు అంటే ఒక్క అన్న నందమూరి తారక రామారావు గారినే గుర్తుంచుకునేటువంటి ప్రజలు అంత మమేకమైనటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా ఆరాధ్య దైవంగా అన్న నందమూరి తారక రామారావు గారు గుర్తుండిపోతారు. తెలుగుదేశం పార్టీ స్థాపించి 9 నెలల్లో అధికారంలోకి తీసుకొచ్చిన మహానీయుడి జయంతి వేడుకలు ఈరోజు 20వ వార్డులో మార్కెట్ సెంటర్లో ఉన్న ఎన్టీఆర్ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. తెలుగుదేశం అంటేనే ఎన్టీఆర్ అంటేనే తెలుగుదేశం. అలా సంక్షేమ కార్యక్రమాలు ఎన్నో ఏర్పాటు చేసి 2 రూపాయల కిలో బియ్యం, పక్కా ఇల్లు అనేది అన్న ఎన్టీఆర్ గారి హయాం నుంచే స్టార్ట్ అయ్యాయి. ఈరోజు ప్రపంచంలో ఉన్న తెలుగు జాతి అందరికీ పండగ దినం. అందరూ సంతోషంగా ఎన్టీఆర్ గారి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలి. తెనాలి పట్టణంలో హనుమత్ జయంతోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక షరాఫ్ బజార్లో వేంచేసి ఉన్న శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమాన్ జయంతి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్థానిక శ్రీ సువర్చల సమేత శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి దేవస్థానంలో 17వ వార్షిక లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ వార్షిక శ్రీ హనుమత్ జయంతి మహోత్సవాలలో భాగంగా మంగళవారం రాత్రి కదలి పలార్చన వైభవంగా జరిగింది. భక్తులు పెద్ద సంఖ్యలో శ్రీ ఆంజనేయ స్వామి వారిని దర్శించి విశేష పూజాది కార్యక్రమాలు నిర్వహించారు. ఇదే విధంగా బుధవారం నాగవల్లి దళార్చన అత్యంత వైభవంగా నిర్వహించారు. పంచామృత స్నపన విశేష అర్చనలు జరిగాయి. సాయంత్రం విశ్వక్సేన పూజ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం జరిగింది. ఆలయ ఈవో శ్రీనివాసరెడ్డి పర్యవేక్షణలో ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మాట్లాడుతూ ఉత్సవాల్లో భాగంగా బుధవారం నాగవల్లి దళార్చన విశేష పూజా కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి వారి సంకీర్తన బృందం నేతృత్వంలో ప్రతిరోజు జరిగే 108 సార్లు శ్రీ హనుమాన్ చాలీసా పారాయణలో 108 సార్లు చాలీసా పారాయణం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వంశపారంపర్య అర్చకులు శ్రీనివాసమూర్తి, కిరణ్ కుమార్, సురేష్, సంకీర్తన బృందం అధ్యక్షురాలు మూర్తి అనురాధ, ట్రస్ట్ సభ్యులు గుడివాడ బాలకృష్ణ, మూర్తి వెంకటేశ్వరరావు, ముడుపల్లి చంద్రశేఖర్, గాజుల రాజేంద్ర ప్రసాద్, వెంకటేష్, మధు, హరీష్, పలువురు సభ్యులు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ పంచముఖ స్వామి దేవస్థానం నందు 22 నుంచి జరుగుతున్న హనుమాన్ జయంతి కార్యక్రమంలో దిగ్విజయంగా జరుగుతున్నవి. ఈ కార్యక్రమంలో ప్రధాన అర్చకులైనటువంటి శ్రీనివాసమూర్తి గారు, వారి కుమారులు, వంశపార అర్చకులైన కిరణ్ కుమార్ గారు, సురేష్ గారి ఆధ్వర్యంలో ప్రతిరోజు నిత్య హోమాలు, హనుమత్ పారాయణ, పూజలు కార్యక్రమాలు జరుగుతున్నాయి. 22 నుంచి జరుగుతున్న ఈ కార్యక్రమాలు జూన్ 1 వరకు జరుగుతాయి. ఈ కార్యక్రమం పట్టణంలో ఉన్న భక్తులందరూ పాల్గొనవలసిందిగా మనవి. తెనాలి పట్టణంలో ఎంతో చరిత్ర కలిగినటువంటి ఆలయంగా విరాజిల్లుతున్నటువంటి శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఈ నెల 22వ తేదీ ప్రారంభమైనటువంటి వార్షిక హనుమత్ జయంతి మహోత్సవాలు 17వ లక్ష శ్రీ హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలు జూన్ 1వ తేదీ వరకు జరుగుతాయి. ప్రతిరోజు విశేష హోమాలు, అలాగే 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ కార్యక్రమాలతో పాటు స్వామివారికి విశేష పూజాది కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున సుమారు 128 మంది భక్తులు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ చేయడం జరిగింది. వారందరికీ కూడా ఆలయ ప్రాంగణంలో దాతల సహకారంతో వారికి అన్నప్రసాదాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. జూన్ 1వ తేదీ వరకు జరిగే ఉత్సవాల్లో 50 మంది భక్త జనాలు విశేషంగా పాల్గొని తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ నందమూరి తారక రామారావుని గణేష్ యూత్ కన్వీనర్ వీరవల్లి మురళి అన్నారు. ఎన్టీఆర్ 102వ జయంతిని అంగలకుదురులోని గణేష్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సినీ రంగానికి, తెలుగు ప్రజలకు, రాష్ట్రాభివృద్ధికి ఆయన ఎనలేని సేవలు అందించారని వీరవల్లి మురళి పేర్కొన్నారు. మండల గ్రామమైన అంగలకుదురులో నందమూరి తారక రామారావు 102వ జయంతిని గణేష్ యూత్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో ఎన్టీఆర్ విగ్రహానికి తొలుత పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కేకును కట్ చేసిన వారు స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు దేశానికి, తెలుగు ప్రజలకు, ముఖ్యంగా మహిళలకు, రైతులకు ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు. ఈ సందర్భంగా వీరవల్లి మురళి మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల వారి అభ్యున్నతి కోసం, సంక్షేమం కోసం నందమూరి తారక రామారావు మొట్టమొదటిగా
సంక్షేమ పథకాలన్నీ అమలు చేయడం జరిగిందని చెప్పారు. సినీ రంగంలో తన ప్రస్థానాన్ని తెలుగువారు ఉన్నంత వరకు గుర్తుండిపోయేలా ఆయన నటించిన పాత్రలు ఉంటాయని చెప్పారు. రాజకీయ రంగంలో రాష్ట్రానికి, తెలుగు జాతికి ఆయన అందించిన సేవల్ని గుర్తు చేశారు. ప్రభుత్వం ప్రజలకు మరింత దగ్గరగా ఉండాలని అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు అంటూ వీరవల్లి మురళి ఘన నివాళులర్పించారు. అంగలకుదురు మాజీ సర్పంచ్ నలకుర్తి విజయ మాట్లాడుతూ తాను రాజకీయంగా ఎదగడానికి, అలాగే ఒక సర్పంచ్గా నేను పనిచేయడానికి అవకాశం కల్పించిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని అన్నారు. మహిళలు స్వయం సమృద్ధిని సాధించడంతో పాటు అన్ని రంగాల్లో ముందుండాలి అన్నదే నందమూరి తారక రామారావు ఆశయమని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో అంగలకుదురు ఉప సర్పంచ్ కనకాల నాగభూషణం, సర్పంచ్ ఊసరపు రాజ్యలక్ష్మి, కనకాల పిచ్చయ్య, అలపర్తి ధర్మారావు, బొద్దులూరి వేణు, నలకుర్తి అశోక్, ఎల్లమెల ఖాదర్, సలాం, నర్రా హనుమంతరావు, గొల్లపూడి సాయిగిరి, ముప్పువరపు సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు. నందమూరి తారక రామారావు గారి 102వ పుట్టినరోజు ప్రపంచమంతా కూడా పండగ రోజు. ఎన్టీఆర్ గారు సినీ రంగంలోకి వచ్చినటువంటి తొలి రోజు నుంచి కూడా ఆయన ఎటువంటి పాత్ర పోషించారు. ప్రపంచంలో ఏ నటుడు కూడా నటించలేనటువంటి పౌరాణిక చిత్రాలు, రాముడిగా చేసిన, భీముడిగా చేసిన, దుర్యోధనుడిగా చేసిన, ఏ పాత్ర పోషించినా కానీ ఆ పాత్రకు తగ్గట్టు కఠినమైనటువంటి దీక్షతో, కఠినమైనటువంటి ఉపవాసాలతో నేల మీద పడుకొని భక్తితో ఆ పాత్రలో నిమగ్నమైపోయి ఉండేవారని చెప్పేసి ప్రతి ఒక్కరూ చెప్తారు. తెలుగుదేశం పార్టీలో స్థాపించడం, అధికారంలోకి వచ్చిన వెంటనే కిలో బియ్యం 2 రూపాయలు కానివ్వండి, పక్కా గృహాలు కానివ్వండి, జంత్ర వస్త్రాలు కానివ్వండి, ఏదైతే పేదవారికి అవసరమవుతాయో అవన్నీ కూడా పేదవారి యొక్క గౌరవం కోసం, పేదవాడి యొక్క మనుగడ కోసం, పేదవాడు ఎప్పుడు కూడా ఆకలితో అడమటించకూడదు, ఒంటి మీద కనీసం బట్టలు ఉండాలి అనేటటువంటి ఒక గౌరవమైనటువంటి పాత్ర పేదవాడికి ఇచ్చారు. ఇవాళ పరిపాలన కూడా సౌలభ్యంగా ఉండాలని చెప్పి మండల వ్యవస్థ తీసుకొచ్చారు. పేదవాడు ఎవరు కూడా ఒక చిన్న పని కోసం చెప్పులు అరిగిపోయేదాకా తిరిగే విధానం ఉండకూడదని చెప్పేసి ప్రజలకి పరిపాలన దగ్గరగా తీసుకొచ్చారు. ఎంతోమందికి పార్టీ పెట్టి పేద ప్రజలకి ఒక ఎస్సీ ఎస్టీ మహిళలుగా గుర్తించి ప్రతి ఒక్కరు కూడా గుర్తించి ఆయన ఆశలతోనే ఒక మహిళగా ఎవరు అయినా మనం బయటకు వచ్చి ఈరోజు ఒక గుర్తింపుగా పార్టీలో నిలబడి తెలుగుదేశం పార్టీ గుర్తించిందంటే మహిళలనే తెలుగుదేశం పార్టీ, అది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన హక్కులు మాకు. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సిబ్బందికి యోగా శిక్షణతో పాటు అభ్యాసాన్ని కిషోర్ గురూజీ చేయించారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి పర్యవేక్షణలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. రాష్ట్ర ప్రభుత్వం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహిస్తోన్న నేపథ్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని సిబ్బందికి యోగా అభ్యాసాన్ని ప్రముఖ యోగా గురువులు కిషోర్ గురూజీ చేయించారు. ఎంపీడీఓ అత్తోట దీప్తి నేతృత్వంలో సిబ్బందికి యోగాపై అవగాహన కల్పించడంతో పాటు శిక్షణను ఇచ్చారు. జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా యోగాభ్యాసాలను, శిక్షణను చేపడుతున్న నేపథ్యంలో మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సిబ్బంది, సహచర ఉద్యోగులకు యోగాపై శిక్షణను కిషోర్ గురూజీ అందించారు. మితాహారం భుజిస్తాను. ఇప్పుడు బొట్టలేదో కుడి మూసేయండి, ఎడమ నుంచి గాలి తీసుకోండి. కోరక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తెనాలి పట్టణంలోని సినిమా థియేటర్లని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు. ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా ప్రేక్షకులకు మౌలిక వసతులు ఉన్నాయా లేదా అని పరిశీలించారు. తెనాలి పట్టణంలో సినిమా థియేటర్లని రెవెన్యూ ఇన్స్పెక్టర్లు తనిఖీలు చేశారు. పట్టణంలో ఉన్న సినిమా థియేటర్లో శానిటేషన్ ఎలా ఉంది, అధిక ధరలకు టికెట్లు విక్రయిస్తున్నారా, ఉన్న సిట్టింగ్ కంటే అదనంగా సిట్టింగ్ ఏర్పాటు చేశారా, టాయిలెట్స్ నిర్వహణ ఎలా ఉంది, పార్కింగ్ సిస్టమ్ ఎలా ఉంది, కూల్ డ్రింక్స్, తినుబండారాల రేట్లు ఎలా ఉన్నాయి అనేటటువంటి పలు అంశాలను అన్నింటినీ పరిశీలన చేశారు. అన్ని థియేటర్లను వీటిని తనిఖీ చేశారు. తనిఖీ చేసిన వారిలో రెవెన్యూ ఇన్స్పెక్టర్లు మహమ్మద్ రఫీక్ జాన్ బృందం పాల్గొంది. ఈరోజు తెనాలిలో ఉన్న థియేటర్స్కి
సిఎస్ఆర్ గారు నేను ఇద్దరం కూడా థియేటర్ యొక్క పార్కింగ్ ఫెసిలిటీ, శానిటేషన్స్, టాయిలెట్స్, ప్రైజింగ్ లిస్టులు, టికెట్ల యొక్క మరియు ఫైర్ ఎగ్జిట్లు ఎలా ఉన్నాయో వాటికి సంబంధించి ఇన్స్పెక్ట్ చేయమని చెప్పి పై అధికారులు తెలిపి ఉన్నారు. దానిలో భాగంగా మేము అన్ని థియేటర్స్ ఇన్స్పెక్ట్ చేస్తున్నాము. ప్రైజ్లు ఎలా ఉన్నాయి, శానిటేషన్ ఎలా ఉంది, నీట్నెస్, సీటింగ్ ఎలా ఉంది, పార్కింగ్ ఫెసిలిటీ ఎలా ఉంది, కస్టమర్ మనకు వస్తున్న వాటికి ఎలాంటి ఫెసిలిటీస్ ఉన్నాయనేది పై వాళ్ళ ఉత్తర్వుల ప్రకారము ఇన్స్పెక్షన్ చేయడం జరుగుతుంది. ఇప్పటికీ పెమ్మసాని, సంగమేశ్వర, ఆశ, ప్రియా ఇన్స్పెక్షన్ చేశాము. ఇంకా లక్ష్మి కూడా ఇన్స్పెక్ట్ చేస్తాము. ప్రస్తుతం లక్ష్మి ఆడట్లేదు. రేపు ఫ్యూచర్లో సినిమాలకి ఎలా ఉంటాయనేది ఇన్స్పెక్ట్ చేయడం, ఎవరికైతే లైసెన్స్ ఇష్యూ చేశారో బీఫామ్ లైసెన్స్, వాటినన్నిటిని మేము చెక్ చేస్తున్నాము. తెనాలిలోని విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కాలేజీలో జరుగుతున్న కేసీఎల్ క్రికెట్ లీగ్ 10వ సీజన్లో భాగంగా గుంటూరు మిర్చి సూపర్ కింగ్స్ మ్యాచ్లకు ఫైనల్ మ్యాచ్ జరిగింది. మ్యాచ్ జరగడానికి సహకరించిన కళాశాల కరెస్పాండెంట్ సుధాకర్కు కేసీఆర్ కమిటీ మెంబర్ వేణుగోపాలరావు కృతజ్ఞతలు తెలియజేశారు. స్థానిక విఎస్ఆర్ అండ్ ఎన్వీఆర్ కళాశాలలో జరుగుతున్న కేసీఎల్ క్రికెట్ 10వ సీజన్లో గెలుపొందిన వారిలో విన్నర్కి 10,516 రూపాయలు, రన్నరప్కి 3,116 రూపాయలు మరియు కప్ ఇవ్వడం జరిగిందని కేసీఆర్ క్రికెట్ కమిటీ మెంబర్ వేణుగోపాలరావు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర కృష్ణ బలిజ అధ్యక్షులు కోలా అశోక్, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్, అలాగే తెనాలి కృష్ణ బలిజ నాయకులు చెన్నూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర కృష్ణ బలిజ జాయింట్ సెక్రటరీ ఆనంద్ కుమార్, మాజీ కృష్ణ బలిజ చైర్పర్సన్ కావేటి సామ్రాజ్యం, విఎస్ఆర్ కాలేజ్ ప్రిన్సిపల్ రవీంద్ర, కావేటి ఈశ్వర్, పాసం వెంకటేష్, అన్నం రాజేష్, కావేటి వేణుగోపాల్, బత్తుల శ్రావణ్, ఏ వేణు, కావేటి శివరాం, కోలమణి, వాసు, కిరణ్, ప్రతాప్, సతీష్, గణేష్, యశ్వంత్, సాయి తదితరులు పాల్గొన్నారు. మీ అందరి కష్టంతో నేను ఇక్కడ ఇంత సుఖంగా ప్రశాంతంగా ఉండగలిగాను. మీరందరూ చేస్తుంటే లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ సంవత్సరం నేను మరింత రుణపడిపోయాను మీ అందరికీ. ఒక పక్కన వర్షాలు, ఒక పక్కన మ్యాచ్ ఆడుతుందో లేదా అనే భయం పడిపోయింది. ఎక్కడ చూసినా బురద, మొత్తం వానే పోగాలి. పొద్దున్న 6ంటికి రావడం, 10 దాకా గ్రౌండ్లో కూర్చోవడం, బొచ్చులతో మట్టే మోసారా, బురదే తవ్వారా, కాలువలో నీళ్ళే పారపోసారా. పిల్లలు మీ అందరి కోసం ఎంత కష్టం చేయడానికైనా వేణు ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఈ కేసీఎల్ లీగు 10 ఏళ్ళది కాస్త 100 ఏళ్ళు సాగేలాగా ఈ పెద్దలందరూ సహకారాలు దీవెనలు ఉండాలని కోరుకుంటూ, ముఖ్యంగా క్రికెట్ పోటీల్లో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్న అన్ని టీముల వారికి కూడా ముందు ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు జరిగినటువంటి ఈ కాంపిటీషన్లో గుంటూరు మిర్చి, తెనాలి వారి సూపర్ కింగ్స్ దాంట్లో జరిగినటువంటి మ్యాచ్లో మరి హోరాహోరీగా పోరాడి జయాపు చేయాలనేది కామనం. మరి విన్నర్గా నిలిచినటువంటి గుంటూరు మిర్చి టీం నాగరాజు గారికి కంగ్రాచులేషన్ చెప్తూ, గుంటూరు చెందిన మిర్చి స్కీము బాగా విజయవంతం చేసుకొని కప్పు కైవసం చేసుకుంది. కావేటి ఎల్లమందయ్య గారు, సామ్రాజ్యం గారు అంటే బీసీ సంఘాల్లో తెలియని వాళ్ళు లేరు. కావేటి ఎల్లమందయ్య గారు ఆ రోజుల్లోనే బాగా ప్రఖ్యాతిగాంచిన బీసీ నాయకుడు. ఆయన చనిపోయే అంతరం కూడా ఆయన జ్ఞాపకార్థం ఈ క్రికెట్ గేమ్ని నడపడం చాలా ముదాహం. దానికి కావేటి వేణుగోపాల్ గారు, వాళ్ళ కుటుంబ సభ్యులు, కావేటి సామ్రాజ్యం గారు ఈ కార్యక్రమాన్ని 10 రోజులుగా నిర్విఘ్నంగా జరుపుతూ అందరి ఆశీస్సులు పొందుతూ. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఘనంగా జరుపుకున్న తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు 102వ జయంతి వేడుకలు. పలు చోట్ల సేవా కార్యక్రమాలు. తెలుగు జాతికి రాష్ట్రాభివృద్ధికి ఆయన అందించిన సేవలు చిరస్మరణీయమంటూ నాయకుల వెల్లడి. తెనాలిలో సినిమా థియేటర్ల తనిఖీలు. టికెట్ ధరలు, శానిటేషన్ తదితర అంశాలపై పరిశీలించిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ల బృందం. థియేటర్స్ యజమానులకు పలు సూచనలు చేసిన అధికారులు. పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానంలో ఘనంగా జరుగుతున్న వార్షిక శ్రీ హనుమత్ జయంతి ఉత్సవాలు. నాగవల్లి దళార్చనతో స్వామివారికి విశేష పూజలు, హోమాలు, ఉత్సవాలు 1వ తేదీతో ముగుస్తాయంటూ అర్చకుల వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
subscribe to our YouTube channel.